నువ్వు ఒకటంటే నేను రెండంట, నువ్వు రెండంటే నేను నాలుగంట, నువ్వు ఆపేదాకా నేను ఆపను, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను. ఇది ప్రస్తుతం తెలంగాణ పోలీసుల మధ్య అల్లు అర్జున్ గారి మధ్య జరుగుతున్న వివాదం తీరు. ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే అమాయక మహిళ ప్రాణాలు కోల్పోయిందో, ఆమె కుమారుడు వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉన్నాడో, అక్కడి నుంచి వివాదం ఎక్కడ దాకా వచ్చిందంటే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి దాకా పరిస్థితి వెళ్ళిపోయింది. వివాదం జరిగినప్పుడే ఇటు అల్లు అర్జున్ కానీ ఎవరైనా సరే ఒక నిప్పురవ్వ రాజుకున్నప్పుడు స్టార్టింగ్లోనే ఆపేసి ఉంటే పోయేది. ఆ నిప్పురవ్వ కాస్త ఆ చెట్టుకి ఈ చెట్టుకి మొత్తానికి అంటుకుని అడవి మొత్తాన్ని కూడా దహించే పరిస్థితి వచ్చేసింది. హెలికాప్టర్తో నీళ్లు పోసినా కూడా ఈ అగ్గిరవ్వ ఆరే పరిస్థితి కనిపించడం లేదు. ఎలా అంటే ఈ ఘటనని మీది తప్పు అంటే మీది తప్పు, మీ వైఫల్యం వల్లే అంటే మీ వైఫల్యం వల్లే అని ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అరే ఇది కోర్టు పరిలో ఉంది, కోర్టు తెలుస్తుంది, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వెర్షన్ ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, తెలంగాణ పోలీసుల వెర్షన్ ఏంటి అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది. వాళ్ళకు క్లారిటీ అంశం పైన ఇప్పటికే వచ్చేసింది ఎవరిది తప్పు అని. దీంట్లో రాజకీయ పార్టీలు జాయిన్ అయిపోయినాయి, ఇప్పుడు విద్యార్థి జేఏసీలు వచ్చేసినాయి, సస్పెండ్ అయిన పోలీసులు వచ్చేసారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అంటే చిలికి చిలికి గాలేవానగా మారి వివాదం ఎటో పోతున్న పరిస్థితి ఉంది. మన తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు, పోలీసుల పర్మిషన్ ఉందా లేదా, అల్లు అర్జున్ పోలీస్ పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు, ఎక్కడ రోడ్ షో నిర్వహించారు, ఎన్ని గంటల దాకా థియేటర్లో ఉన్నారు, పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పాలి అంటే థియేటర్ యాజమాన్యం బౌన్సర్లు అడ్డుకున్నారు. అది కష్టం మీద బయట రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిందని ఏసీపీ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పారు చెవిలో. ఆయన అయినప్పటికీ కూడా, మహిళ చనిపోయిందని చెప్పినప్పటికీ కూడా సీరియస్ అయ్యి నేను సినిమా చూసే వెళతాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. ఇదెక్కడి మానవత్వం? ఏదో అల్లు అర్జున్ గారికి ఏదో అయిపోయినట్లు, ఆయన కాలరిగిందా, కన్నుపోయిందా? సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పరామర్శలు, ఓదార్పు యాత్రలు చేశారు. ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉంటే ఎందుకు మీరు పరామర్శించలేదు? ఆ పిల్లవాడి బాధ్యత మా ప్రభుత్వానిది. మీకు ఇండస్ట్రీకి మానవత్వం లేదా? నేను ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా ఇక బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంచేది లేదు అని ఆయన చాలా సీరియస్ అయ్యారు, చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దీనికి వెంటనే గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఎవరి సలహానో, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదేమనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టారు. చాలామంది ఏంటంటే ఈ వివాదానికి ముగింపు పలికే దిశగా అల్లు అర్జున్ గారు వ్యవహరిస్తారేమో, కొంత మెచ్యూర్డ్గా వ్యవహరిస్తారేమో. ఎందుకంటే పెద్దవాళ్ళు, తండ్రి అల్లు అరవింద్ గారు ఉన్నారు, చాలా సీనియరు, అలాగే న్యాయవాదులు ఉన్నారు, నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి. సో వీళ్ళ సలహాల మేరకు ఈ వివాదం ముగింపు దిశగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వెళతారేమో అనుకుంటే ఆయన మరింత రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేశారేమో, అనిపిస్తూ ఉంది. నా తప్పు లేదు, పర్మిషన్ ఉంది, నేను వెళ్ళా, పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లారు, నాకు మహిళ చనిపోయిన విషయం 2వ రోజు దాకా నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చి మహిళ చనిపోయిందని ఎవరూ చెప్పలేదు, నా దగ్గరికి అసలు ఏ పోలీసు రాలేదు అని పోలీసుల మీదకు నెట్టేసే ప్రయత్నం కూడా ఆయన చేశారు. ఇది పోలీసుల వైఫల్యం వల్లే. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే, జరిగిందేదో జరిగిపోయింది, దురదృష్టకర సంఘటన, నేను అలా జరుగుతుందని అనుకోలేదు, వచ్చాను, ఆ కుటుంబానికి అండగా ఉంటాను, నేను అలాంటి వాడిని కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి మధ్య, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఒక మంచి వాతావరణం ఉండాలి. నా ఒక్కడి వల్ల సంధ్యా థియేటర్ ఘటనను ఒక్కదాన్ని అడ్డం పెట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో. చాలా సినిమాలు ఉన్నాయి, సినిమాల మీద నిర్మాతలు, పనిచేసే చాలామంది టెక్నీషియన్లు ఆధారపడి ఉన్నారు. ఇలా టిక్కెట్ల రేట్లు మేము పెంచము, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ఇవ్వమంటే వాళ్ళు నష్టపోతారు, దయచేసి ఆ నిర్ణయాన్ని ఒకసారి పునఃపరిశీలించండి అని మాట్లాడతారేమో అనుకున్నారు. కానీ ఆయన అసలు ఇండస్ట్రీ గురించి, మీ వల్లే కదా తెలంగాణ సర్కార్ అంత నిర్ణయం తీసుకుంది, మిగతా సినిమాల మీద ప్రభావం పడింది, కనీసం ఒక్క మాట అంటారేమనుకుంటే ఆయన అలా అనకుండా ఈ వివాదానికి ముగింపు పలికే దిశగా కాకుండా కొన్ని కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఆయన బెయిల్ పైన బయట ఉన్నారు, బెయిల్ పైన బయట ముద్దాయిగా ఉన్నారు.
బహుశా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. మరి పోలీసులు కూడా కోర్టును ఆశ్రయిస్తారు, ఈ ప్రెస్ మీట్ పైన పెట్టకూడదు కదా అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో వివాదం ఇలా ఉంది. ఇంతవరకు అయితే ఓకే. అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు అల్లు అర్జున్ గారి ప్రెస్ మీటు, ఆ తర్వాత సిపి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి మినిట్ టు మినిట్ 9 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీన రాత్రి 12 గంటల దాకా ఏం జరిగింది అనేది వీడియో ఫుటేజ్, ఒక 9 నుంచి 10 నిమిషాల వీడియో నేను కూడా నిన్న చూపించాను, మరో నేతల్లో చూపించాను. సో అల్లు అర్జున్ గారు చెప్పిన విషయాల్లో చాలా అబద్ధాలు ఉన్నాయని స్పష్టమైపోయింది. వాస్తవానికి అది కోర్టులో సమర్పించాలి, ఇవన్నీ కూడా ఆధారాలు. మరి అల్లు అర్జున్ గారి వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో మరి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటపెట్టినట్టున్నారు ఆ వీడియో చూశాక అప్పటిదాకా అల్లు అర్జున్ గారికి మద్దతుగా నిలిచిన వాళ్ళందరూ కూడా ఎక్కడో తేడా కొడతా ఉంది. అల్లు అర్జున్ గారు ఆ స్థాయిలో ఉన్నారు, లక్షల మంది అభిమానులు ఉన్నారు ఆయనకి, ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు, నార్త్లో కూడా హిట్ అయింది. మీడియా ముందు మాట్లాడేటప్పుడు కొన్ని వేల సెల్ ఫోన్ వీడియో తీసినవి అల్లు అర్జున్ గారిని. ముషీరాబాద్ మెట్రో దగ్గర, ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్ దగ్గర ఆయన రోడ్ షో, థియేటర్కి లోపలికి వెళ్ళినప్పుడు కూడా వేల కెమెరాలు, సెల్ ఫోన్ కెమెరాలు వీడియోలు తీసినాయి. అవన్నీ క్రోడీకరించారు. అల్లు అర్జున్ గారు దొరికిపోయారు. ఏం మాట్లాడాలి ఏంటి అని మెచ్యూరిటీతో అన్ని అంశాలు పరిశీలించుకొని మాట్లాడాల్సిందేమో. ప్రెస్ మీట్ పెట్టడం తప్ప నేనేమంటలేదు, కనీసం ప్రెస్ మీట్ పెట్టకుండా ఒక్క ట్వీట్ ఏదైనా పెట్టుంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన బాగుండేదేమో. ఇప్పుడు లీగల్గా అయినా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇంతవరకు ఓకే. అయితే ఈ విషయంలోకి ఓయూజేఏసీ వచ్చేసింది. ఓయూజేఏసీ నేతలు నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ధర్నా చేశారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటే టొమాటోలు వేశారు, పూల కుండీలు కూడా ధ్వంసం చేశారు. అరే ఇది కోర్టు పరిధిలో ఉంది, ఎందుకు ఓయూజేఏసీ రెస్పాండ్ అయింది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే ఓయూజేఏసీ ఎప్పుడు రెస్పాండ్ కావాలి? న్యాయం జరగనప్పుడు రెస్పాండ్ కావాలి. పోలీస్ శాఖ ప్రభుత్వం స్పందించినప్పుడు రెస్పాండ్ కావాలి. వాళ్ళు కఠినంగా వ్యవహరించినప్పుడు ఎంటర్ అవ్వాలి. కానీ అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, పెద్ద వార్ నడుస్తూ ఉంది మొత్తం ఇరు వర్గాల మధ్య. ఇలాంటి టైంలో వెళ్ళి న్యాయం జరగాలి జరుగుతోంది కదా, కోర్టు పరిధిలో ఉంది కదా, కోర్టు దాకా వెళ్ళింది కదా. ఇలాంటి టైంలో ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్న ఆ కొద్ది రోజుల్లో రేవతి చనిపోయాక ఓయూజేసీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే బాగుండేదేమో. అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని. అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, జరిగిపోయినాయి కదా, ఇప్పుడెందుకు? సో అల్లు అర్జున్ గారు వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూసిన వాళ్ళు అల్లు అర్జున్ గారి మీద ఎక్కడో కొంత కోపం వచ్చింది. అరే అలా మాట్లాడుకుంటుంటే బాగుండేది, వెళ్లకుండా ఉంటే బాగుండేది అల్లు అర్జున్ అని. ఇప్పుడు మీరు చేసిన దాడి వల్ల అల్లు అర్జున్ గారి మీద సానుభూతి, ఇది కరెక్ట్ కాదు కదా, ప్రజాస్వామ్యంలో వస్తూ ఉంది. నిజంగా కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా చట్టపరిధిలో ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. భౌతిక దాడులు మంచిది కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. అది ఎవరిపైనైనా సరే, అది అల్లు అర్జున్ గారి పైనైనా మరొకరైనా భౌతిక దాడి ఎవరూ సమర్థించరు. ఇలాంటి టైంలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు. చూడొచ్చు ఆ వీడియోలన్నీ కూడా. దీన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించారు. ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తూ ఉన్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ఆదేశిస్తూ ఉన్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసులు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఎవరైతే దాడికి ఓయూజేఏసీ నేతలు పాల్పడ్డారో వాళ్ళ ఫోటోలు, రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. మొన్న రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఆయన స్పీచ్ వల్ల ఎంత హైలైట్ అయిందో, ఆయనకి ఎంత మంచి పేరు వచ్చిందో, మీరు అత్యుత్సాహంతో వెళ్ళి దాడి చేసి నిజంగానే ఆయన పేరు తీసేసారేమో అనిపిస్తూ ఉంది. ఆ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన క్రెడిట్ అంతా కూడా మీరు పోగొడతానన్నారో అనిపిస్తూ ఉంది. ఆ ఫోటోలన్నీ బయట పెట్టారు. మరి ఏ సందర్భంలో దిగారు, ఎక్కడ దిగారో తెలియదు. ఇదిగో రేవంత్ రెడ్డి గారు అనుచరులే వీళ్ళే వెళ్ళి దాడి చేశారు అని. అవసరమా చెప్పండి. సరే, అక్కడతో ఆగకుండా సివి ఆనంద్ గారు కూడా కొంత, ఆయన ఎప్పుడు ఏ కేసు అయినా ఏ అంశమైనా సరే చాలా కరెక్ట్గా మాట్లాడతారు, చాలా కూల్గా మాట్లాడతారు. ఆయన కూడా కొంత నేషనల్ మీడియా పైన వ్యాఖ్యలు చేశారు. ఏమని? మీరు అమ్ముడు పోయారు నేషనల్ మీడియాని, అది కూడా వైరల్ అయింది. And still you're supporting. I'm forgetting about Yeah, I know national media how it has behaved. No sir. All bought We over. had done an elaborate Totally bought story. over. No. Huh? Absolutely. No shame. Bought over. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my understanding of your behavior. Not your Elaborate story on this transgender initiative you have done. Just tell us about that initiative so that we complete. సో ఈ వ్యాఖ్యలు కూడా వివాదమైన నేపథ్యంలో మరలా సివి ఆనంద్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన
మీడియా కదంతా కూడా ఒత్తిడి అంటే పదే పదే ఈ విధంగా కుసలు వేస్తూ ఉంటే నేను కొంత సహనం కోల్పోయి ఆ మాటలు మాట్లాడాను, దయచేసి వెనక్కి తీసుకుంటా ఉన్నాను ఆయన కూడా మాట్లాడారు. అంటే ఎక్కడో తెలంగాణ పోలీసులు ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఇంకోటి సివి ఆనంద్ గారు అలా నేషనల్ మీడియా పైన మాట్లాడడానికి కారణం మరో విధంగా చెప్తా ఉన్నారు. అంటే పోలీసుల వెర్షన్ని సరిగా నేషనల్ మీడియా వినిపించటం లేదు. అల్లు అర్జున్ వైపే వాళ్ళు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అసలు పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళు సరిగ్గా చూపించట్లేదు, మా వెర్షన్ సరిగ్గా వాళ్ళు దేశవ్యాప్తంగా వినిపించట్లేదు, చూపించట్లేదన్న కొంత ఆయన అసంతృప్తితోనే అలా మాట్లాడారని కూడా నిజంగానే జరుగుతూ ఉంది, మాట్లాడంటే తెలుస్తూ ఉంది. సరే, ఇక్కడ సందిట్లో సడిమీలాగా మరొక ఆయన వచ్చేసారు, డీసీపీ విష్ణుమూర్తి. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సడన్గా. పెట్టేసి పోలీసులు ఇలా తప్పుగా చూపిస్తూ ఉన్నారు, పోలీసులు లేకపోతే సమాజం లేదు, మీరు రెస్పెక్ట్ చేయాలి పోలీసుల్ని. ఇంతవరకు అల్లు అర్జున్ గారు కౌంటర్ ఇచ్చితే బాగుండేది, కానీ ఆయన సినిమాటిక్ డైలాగులు, కొంత పరుష పదజాలం, కొంత మాసీ డైలాగులు ఇవన్నీ కూడా వాడేశారు. ఎవరైనా ఏంటి పరిస్థితి, ఈయన ప్రెస్ మీట్ పెట్టమైంది. ఆల్రెడీ కమిషనర్ సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోలు అవి విడుదల చేశారు కదా, మధ్యలో మళ్ళీ ఈయనకెందుకు అని చెప్పేసి అని చూస్తే ఆయన సస్పెండ్ అయిన ఒక డీసీపీ నిజామాబాద్కు సంబంధించి మొన్న అక్టోబర్లో సస్పెండ్ అయ్యారు. కొంత బాధితరాహిత్యంగా వ్యవహరించడం కావచ్చు, కొన్ని అవినీతి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు పెట్టారు సస్పెన్షన్లో ఉండి కూడా. సో దీనిపైన కూడా సీరియస్ అయింది పోలీస్ శాఖ, ఆయన పైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు చాలా మాట్లాడారు, ఒక్క బిట్ చూద్దాం. నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు, బా జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోదు. ఇవి కరెక్ట్ కాదేమో అంత అనిపిస్తుంది. వాపే అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది, పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసిండ్రు, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా కానీ, అవమానించేలాగా కానీ, లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దవ్వుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం, ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే, ఒక మాట అయితే నిజం, మీరు ముద్దాయిగా ఉన్నారు కేసులో, కోర్టు పరిధిలో ఉంది, ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదు అన్నది ఒక్కటి మాత్రం నిజం. కానీ బట్ సస్పెన్షన్లో ఉన్న విష్ణుమూర్తి గారికి ఎందుకు అంత అత్యుత్సాహం? ఇలా సంధ్యా థియేటర్ వ్యవహారం చిలికి గాలివారంగా మారి రాజకీయంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా అన్ని విధాలా కూడా ఎటువైపు చూసినా నష్టం వైపే వెళతా ఉంది, కానీ మరో ప్రయోజనం అయితే కనిపించటం లేదు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏం జరుగుతుంది, ఏం జరగబోతూ ఉంది, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇంతవరకు పరిమితమైతే చాలు, కానీ భౌతిక దాడులు, పరుష పదజాలాలు అది అవసరం లేదేమో అనిపిస్తూ ఉంది. అనవసరంగా ఇష్యూ పక్కదారి పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ వీడియో పైన అల్లు అర్జున్ ఇంటికి సంబంధించి దాడి, విష్ణుమూర్తి గారి వ్యాఖ్యలు, అలాగే అల్లు అర్జున్దే తప్పు అని సివి ఆనంద్ గారు వీడియో రిలీజ్ చేయడం, ఈ అంశాలన్నింటిపైన కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.